ఉదయకాలపు ఆరాధనకు దేవుని మందిరముకు చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మన ప్రభు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో దేవుని సేవకునిగా మీకు శుభాలు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను మీరు కలిగి ఉన్న సాంపథ్యాన్ని కృపలో భద్రపరిచి దేవుడు నిండారులుగా దీవించునుగాక. లైవ్లో ఆరాధనలో పాల్గొందినటువంటి ప్రియులైన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకు కూడా నేను శుభాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రభు మీ కుటుంబాలను దీవించునుగాక. ఇంతవరకు మనం చక్కగా పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా ప్రభువును మహిమపరిచాం. సాక్ష్యముల ద్వారా కూడా మనం ప్రభువును మహిమపరిచాం. మన జీవితంలో ప్రభు చేసినటువంటి మేలులు అవి చిన్నవైనా పెద్దవైనా వాటిని మనం సాక్ష్యంగా పంచుకోవటం ద్వారా ఒకటి దేవునికి మహిమ కలుగుతుంది, రెండవది ఆయా ఇబ్బందులు ఇరుకులు సమస్యలు ఉన్నటువంటి వారు మన సాక్ష్యముల ద్వారా విశ్వాసంలో వారు కూడా బలపడటానికి అవకాశం ఉంటుంది. మరికొందరు దేవుని వైపు ఆకర్షించబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన జీవితంలో ప్రభువారు చేసినటువంటి మేలులు మనం సాక్ష్యంగా పంచుకునే వారంగా మనం ఉండాలి. ప్రభు చెప్పిన మాట, బూదిగాంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండండి అని. మనం మన గృహాలలో మన స్వజనుల మధ్యన బంధువుల మధ్యన స్నేహితుల మధ్యన మనం సాక్షులంగా దేవుని కొరకు మనం జీవించాలి. సంఘములో ఆత్మీయుల మధ్యన మనం దేవుని కొరకు సాక్షులుగా మనం నిలబడాలి. అదే సమయంలో సమాజంలో కూడా మనం పనులు చేసుకునే చోట కానీ, వ్యాపారాలు చేసుకునే చోట కానీ, ఉద్యోగాలు చేసుకునే చోట కానీ, మన ప్రయాణాల్లో కానివ్వండి, ఖచ్చితంగా మనం దేవుని కొరకు సాక్షులంగా మనం నిలబడాలి. అదే క్రమంలో దేవుడు మనకు అవకాశం ఇచ్చిన కొలది ఎంతవరకైనా మనం వెళ్ళి దేవుని కొరకు మనం సాక్ష్యం చెప్పగలగాలి. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ఆసక్తి కలిగి విందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి ఆదికాండం, అందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం, ఈ రెండు వచనాల్లో ఉన్నటువంటి మాటలు మనం చదువుకుందాం. మీరు బైబిల్ తెరిచి చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం 23, 24 వచనాలు. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పాను. 25వ వచనాన్ని కూడా మనం గమనిస్తే, అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇసాకు దాసులు అక్కడ బావి త్రవిరి. ఈ వచన భాగాల్లో ఉన్నటువంటి మాటలను ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. అందరు గొంతులు వినబడేటట్టు చెప్పండి, ఆమేన్. చాలా సంతోషం. ఇసాకును గురించి కొన్ని మాటలు మనం ఇక్కడ చదువుతూ వచ్చాం. అబ్రహాము కుమారుడైనటువంటి ఇసాకును గురించి పరిశుద్ధాత్మదేవుడు చక్కటి మాటలు ఈ అధ్యాయంలో, ఈ వచనాలలో పొందుపరిచారు. ఈ 2-3 వచనాలలో 23, 24, 25 ఈ 3 వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఇసాకును గురించి అక్కడ వ్రాయించేటువంటి మాటల్లో
ఈ ఉదయకాలపు ఆరాధనలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. సాక్షాత్తు దేవుడే ఇస్సాకుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేస్తాను. ఒకటి, భయపడకు అంటున్నాడు. రెండు, ఆస్వాదిస్తాను అంటున్నాడు. మూడోది, విస్తరింపచేస్తాను అంటున్నాడు. వీటన్నిటినీ ఇస్సాకు జీవితంలో ఒక వాగ్దానంగా, అభయంగా దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నువ్వు భయపడకు, భయపడకు. ఈరోజున మన జీవితంలో కూడా ఎన్నో రకాల భయాలు మనల్ని ఆవరించున్నాయి. ఎన్నో రకాల భయాలండి. కొన్నేమో మన ముందు ఉన్న పరిస్థితులు మనం ఇతరులకు చెప్పుకోగలుగుతున్నాం, కొన్నేమో చెప్పుకోలేక వాటిని మనసులోనే, హృదయంలోనే పెట్టుకొని మనం భయపడుతున్నాం. రకరకాల భయాలు, రకరకాల భయాలు. కొన్ని మాటలు వింటున్నప్పుడు ఆ మాటల ద్వారా మనకు కలుగుతున్న భయాలు, కొన్ని మనం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రతికూల పరిస్థితులు, వాటిని బట్టి భయాలు, మన ముందున్న భవిష్యత్తును గూర్చిన ఆలోచన మనం చేస్తూ ఉన్నప్పుడు అది మనకు అంధకారంగా, శూన్యంగా కనబడుతున్నప్పుడు దాని వలన కలిగే భయం. ఇలా మనం చెప్పుకుంటూ వెళితే చదువుల్లో, మనం చేసే పనులలో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో, పిల్లల విషయమై, ఆరోగ్య విషయంలో, ఇలా మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను బట్టి మన హృదయం దేనితో నిండిపోయిందంటే భయముతో నిండిపోయిందండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను, నీవు భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీవు భయపడకు, నేను నిన్ను ఆస్వాదిస్తాను, నీ సంతానాన్ని నేను విస్తరింపచేస్తాను. ఎప్పుడైతే దేవుడి మాటలు చెప్పాడో వెంటనే ఇస్సాకు ఏం చేశాడంటే, అక్కడ బలిపీఠమును కట్టి ప్రార్థన చేసి అక్కడ గుడారాన్ని వేశాడు. ఇస్సాకు ఎక్కడ నివసించడానికి ఇష్టపడ్డాడంటే, దేవుడు తనతో మాట్లాడుతున్న ప్రదేశంలో ఇస్సాకు నివసించడానికి ఇష్టపడ్డాడండి. అక్కడే బలిపీఠాన్ని కట్టాడు, అక్కడే ప్రార్థన చేసుకున్నాడు, అక్కడే తన గుడారాన్ని వేశాడు. ఈరోజున ఒక ప్రశ్న, నీ గుడారము ఎక్కడ వేయబడింది? ఎక్కడ నువ్వు నివసిస్తున్నావు? దేవుడు నీతో మాట్లాడుతున్న ప్రదేశమేనా? లేదా ఒకవేళ దేవునికి దూరమై, లోకానికి దగ్గరై, లోక సంబంధమైన వాటికి ఆకర్షించబడి లోకంలో నీవు గుడారాన్ని వేసావా? ఎంతో చక్కగా అక్కడ వ్రాయబడిందంటే, దేవుడు తనతో మాట్లాడిన చోట ఇస్సాకు అక్కడ బలిపీఠాన్ని కట్టాడంట, అక్కడే ప్రార్థన చేశాడంట. బలిపీఠాన్ని కట్టి ప్రార్థన చేసి అక్కడ గుడారాన్ని వేసుకున్నాడు, అక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడు. గుడారం వేయటం అంటే అక్కడ నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనం కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రదేశంలో నివసించడానికి, దేవుని సన్నిధిలో నివసించడానికి మనం ఇష్టపడాలి, కోరుకోవాలి. దాని కొరకై మన హృదయం ఎదురు చూడాలి. ఇస్సాకును గురించి అక్కడ వ్రాయబడినటువంటి మాటలండి. ఏ సందర్భంలో ఇస్సాకుతో దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు? ఏమని మాట్లాడుతున్నాడు? నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము,
నేను నిన్ను ఆస్వాదిస్తాను, నీ సంతానము నేను విస్తరింప చేస్తాను. ఏ పరిస్థితుల మధ్యన ఇస్సాకుతో దేవుడు ఈ మాటలు మాట్లాడాడు అన్నది మనం ఆలోచన చేస్తే 16వ వచనం దగ్గర నుండి మనం చదువుకుంటూ రాగలిగితే, అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించెను. ఒక ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు ఇస్సాకు దగ్గరకు వచ్చి అంటున్నాడు, అయ్యా నీవు మాకంటే కూడా బలము కలిగినటువంటి వ్యక్తివి, నీవు మా మధ్యన వద్దు నాయన, మా ప్రాంతాన్ని మా ప్రజలను విడిచిపెట్టి దూరంగా నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపో. ఒక రాజు వచ్చి ఇస్సాకును బ్రతిమలాడుతున్నాడు, అబీమెలెకు రాజు. చాలా వినయంగా అబీమెలెకు మాటలను తను స్వాగతించి ఆ ప్రాంతాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళాడంటే గెరారు ప్రాంతానికి వెళ్ళాడంట. గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించెను. 18వ వచనం, అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. గెరారు ప్రాంతంలో ఆ లోయలో ఇస్సాకు తన గుడారాన్ని వేసుకొని నివసిస్తున్నాడు. అక్కడ తను నివసించడానికి తన జీవనం కొరకు నీటి అవసరత ఉంది కదా. ఆ ప్రాంతాన్ని గమనించినప్పుడు తన తండ్రి కాలంలో అబ్రహాము కాలంలో ఆ ప్రాంతంలో అబ్రహాము త్రవ్వించిన బావులు ఉన్నాయి. అబ్రహాము తదనంతరము వాటిని ఫిలిష్తీయులు ఏం చేశారంటే మన్ను పోసి పూడ్చేశారు, ఆ బావులను పూడ్చేశారు. పూడ్చివేయబడినటువంటి ఆ బావులను ఇస్సాకు మరలా తిరిగి త్రవ్వించాడంట. తిరిగి మరలా త్రవ్వించినప్పుడు అక్కడ జలలు గల నీటి ఊటలను దేవుడు పుట్టించాడు. 2 చేతుల దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం, బిగ్గరగా చెప్దామా? అంతవరకు బాగానే ఉంది. ఎప్పుడైతే అక్కడ మళ్ళా జలలు గల నీటి ఊటలు ఆ బావులలో పుట్టినవో అక్కడే సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య? మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనించాలి. 19వ వచనం, మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. జలలు గల నీళ్ల బావి దొరికెను. నీరు మన దాహాన్ని తీరుస్తుంది కదా, మన దేహానికి శక్తి బలాన్ని ఇస్తుంది కదా. జలలు గల నీళ్ల బావి ఇస్సాకు దాసులు అక్కడ త్రవ్వగా అవి దొరికెను. ఏం జరిగింది అప్పుడు? మీరు గమనిస్తే 20వ వచనంలో, అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి. గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఎసేకు అను పేరు పెట్టెను. ఎసేకు అను పేరు పెట్టెను. జలలు గల నీటి ఊటలు పడిన తర్వాత ఇస్సాకు పశువుల కాపర్లకి ఆ గెరారు లోయ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల పశువుల కాపర్లకు కలహం వచ్చేసింది. ఎప్పుడైతే జలలు గల నీటి ఊటలు అక్కడ ఆ బావిలో పుట్టినవో ఆ గెరారు ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆ ప్రజల పశువుల కాపర్లు వచ్చేసి ఆ నీరు మాది అని వీరితో గొడవ పెట్టుకున్నారండి. వాస్తవంగా మనం ఆలోచన చేస్తే ఆ వచనాల్లో మనం చదివాం, ఆ బావులు మొదట ఎవరు త్రవ్వించారు? ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాము త్రవ్వించాడు. అబ్రహాము త్రవ్వించిన బావులవి.
కాలక్రమంలో వాటిని ఫిలిస్తీన్లు మన్నుపోసి పూర్తి చేశారు. ఆ తర్వాత ఇస్సాకు వాటిని మరలా తిరిగి త్రవ్వించాడు. ఇస్సాకు మరలా తిరిగి త్రవ్విస్తే అక్కడ జలలు గల నీటి ఊటలు పుట్టినాయి. అవి ఇస్సాకునవి. కానీ ఇప్పుడు ఆ గెరారు పశువు కాపర్లు వచ్చేసి అవి మావి అని గొడవ పెట్టుకున్నారండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇస్సాకు ఏం చేయాలి? ఇస్సాకు ఏం చేశాడు? మనం ఆలోచన చేస్తే దానికి ఒక పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు? ఎసెకు అని పేరు పెట్టాడు. అక్కడ 2 అని ఒక అంకె వేయబడి కింద ఫుట్ నోట్లో రాస్తాడండి. దానికి అర్థం ఏంటంటే జగడమాడు. అంటే గెరారు పశువుల కాపర్లు ఇస్సాకు పశువుల కాపర్లతో జగడమాడుతూ ఉన్నారు. ఈ నీరు మాదంటే మాది, ఈ నీరు మాదంటే మాదని. వారు ఆ బావులు త్రవ్వల, వారు తండ్రులు తవ్వల, అక్కడ వారు కష్టపడల, వారు ఏ విధమైన పని చేయల. కానీ ఇప్పుడు వచ్చేయమంటున్నారంటే ఆ నీరు మాది అని గొడవ పెట్టుకున్నారు. అక్కడ జగడం మొదలైందండి. జగడం మొదలైతే ఇస్సాకు దానిని పెద్దదానిగా చేయల, ఆ జగడాన్ని పెంచల. ఏం చేశాడంటే మౌనంగా ఆ బావులను గెరారు పశువుల కాపర్లకి అప్పగించి తను ప్రక్కకు వచ్చేసేసాడు. తను ప్రక్కకు వచ్చాడు. ఇక నేను మీకు చెప్పదలిచిన మాట ఏంటంటే మనము మన ఆత్మీయ జీవితంలో, మన జీవన శైలిలో, మన కుటుంబ విధానములో, మనం చేసే పనుల దగ్గర కానీ, ప్రయాణాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, నేను అంటాను జగడానికి కాస్తంత మనం దూరంగా ఉండాలి. జగడాన్ని మనం విడిచి ప్రక్కకు రావాలి. అర్థమైందా? ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఆ గెరారు పశువు కాపర్లతోటి ఇస్సాకు గొడవ పెంచుకోలా. ఏం మాట్లాడుతున్నారు మీరు? చరిత్ర తీయండి, ఆధారాలు వెతకండి, ఈ బావులు ఎవరు త్రవ్వారనేది నిర్ధారణ చేద్దాం. ఈ ప్రాంతంలో మా తండ్రి నివసించిన కాలంలో నా తండ్రి అయిన అబ్రహాము త్రవ్వించాడు, దానికి ఇదిగో ఆధారాలు ఉన్నాయి అని రుజువుల కోసం వెళ్ళలా. ఇస్సాకు రుజువుల కోసం వెళ్ళలేదండి. అక్కడి నుంచి మౌనంగా పక్కకు వచ్చేసాడు. అక్కడ నుండి మౌనంగా పక్కకు వచ్చాడు. అది వాస్తవంగా ఇస్సాకుదే అయినప్పటికీ కూడా తను జగడంతో దాన్ని తీసుకోవాలనుకోలేదు. ఎవరైతే జగడం పెట్టుకొని అది మాదని అన్నారో వారికి అప్పగించి మౌనంగా అక్కడి నుంచి పక్కకు వచ్చేసాడు. మీరు కావాలంటే ఆ వచనాన్ని మీరు కంటిన్యూ చేస్తే, వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు, మరి ఒక బావి అంటే అది వదిలిపెట్టేసి మరొక చోటుకు వచ్చారు. వారు మరి ఒక చోటుకు వచ్చారు. దానికి కారణం ఏంటంటే జగడము మాకొద్దు, జగడము మాకొద్దు. ఈ జగడాన్ని గురించి ఒక 2-3 రెఫరెన్స్ నేను మీకు ఇచ్చి నేను కొంచెం ముందుకు వెళ్తాను. మీరు చూడండి సామెతల గ్రంథం, ఇది మీరు ఇలాగే గుర్తుపెట్టుకొని, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు గమనించండి. బైబిల్ అందరూ కూడా ఓపెన్ చేయండి. ఖచ్చితంగా మీరు ఈ మాటలు మీరు నోట్ చేసుకోండి. 13వ అధ్యాయం 10వ వచనం చదవగలిగినటువంటి ఆ కృప దేవుడు మీకు ఇస్తే స్పష్టంగా దాన్ని వెంటనే మీరు అందుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. 13వ అధ్యాయము 10వ వచనం, గర్వము వలన జగడమే పుట్టును. ఈ జగడం ఎక్కడ పుడుతుంది? ఈ జగడం ఎక్కడ పుడుతుంది? దాని జన్మస్థలం ఏది? గర్వం, గర్వం, గర్వం. గర్విష్ఠులు దేవునికి ఇష్టలని బైబిల్లో ఎక్కడైనా వ్రాయబడిందా? గర్విష్ఠులు దేవునికి ఇష్టలని బైబిల్లో ఎక్కడైనా వ్రాయబడిందా? నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. పడిపోవడానికి ముందు అహంకారమైనటువంటి మనసు. గర్విష్ఠులను ఆయన ఎదురిస్తాడు, దీనులకు ఆయన కృపనిస్తాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెబుదాం. కాబట్టి గర్వము అనేటువంటి ఆ బీజం మనలో ఎక్కడ ఉండకూడదు.
వ్రేళ్లతో కూడా దాన్ని పెకలించి మనం తీయగలిగితే దేవుని కృపను మనం పొందగలం. దేనిని బట్టి మనం గర్విద్దాం చెప్పండి? అందాన్ని బట్టా, ఆరోగ్యాన్ని బట్టా, బలాన్ని బట్టా, ధనాన్ని బట్టా, ఆస్తిపాస్తులను బట్టా? ఇవేవైనా మన జీవితంలో శాశ్వతంగా మనల్ని అంటిపెట్టుకొని ఉంటాయా? ఆరోగ్యం ఉంటుందా? అందం ఉంటుందా? ఆస్తిపాస్తులు ఉంటాయా? అధికారం ఉంటుందా? ఇవేవి శాశ్వతమైనవి కాదు. వీటిని బట్టి మనం గర్వించడానికి లేదండి. గర్వం వలన జగడము పుడుతుంది. జగడము యొక్క జన్మస్థలం గర్వం. ఇస్సాకులో ఏమి లేదంటే గర్వం లేదు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మొదట నా తండ్రి త్రవ్వించాడు, తర్వాత ఫిలిస్తీన్లు పూర్తి చేశారు, నేను మరలా త్రవ్వించాను, ఇప్పుడు వాళ్ళు వచ్చి మాది అంటున్నారు. తీసుకొని ఏమైంది? మౌనంగా పక్కకు వచ్చాడు. ఎప్పుడైనా మన జీవితంలో మనది అన్న దాని మీద వేరే వారు ఎవరైనా వ్యాజ్యం వేస్తే పోతే పోనీలే గొడవ ఎందుకు అని మౌనంగా వదిలేసి పక్కకు వచ్చిన ఆ సందర్భాలు ఏమైనా మన జీవితంలో ఉన్నాయా? ఉంటే నీవు ధన్యుడు. ఇస్సాకు పొందిన ఆశీర్వాదం నీ మీదకి వచ్చునుగాక. కొద్దిగా నష్టపో, నష్టమేముంది? కొద్దిగా నష్టపోయినా దేవుడు తర్వాత తిరిగి నీకు మరలా ఆయన నూరంతలు ఇస్తాడు. మనం జగడానికి కొంచెం పక్కకి రావాలి, దాన్ని మనం దాటి రావాలి. చక్కగా మనం మందిరానికి వస్తున్నాం, ప్రార్థనలో ఎదుగుతున్నాం, వాక్యంలో ఎదుగుతున్నాం, సహవాసంలో ఎదుగుతున్నాం, పరిచయలో ఎదుగుతున్నాం. ఎక్కడైనా ఏదైనా వ్యవహారం వస్తే మాత్రం ఏమంటున్నాం? తగ్గేదే అన్నాడా ఇస్సాకు? వేరే వాళ్ళది దానికోసం ఫైట్ చేయడం కాదండి, అసలు తనదే వదిలేస్తున్నాడు. దేని కొరకై అంటే నాకు జగడం వద్దు, నాకు జగడం వద్దండి, నాకు సమాధానం కావాలి. దేవుని పిల్లలంగా మనం సమాధానాన్ని వెంటాడి దాన్ని మనం పొందుకోవాలి. జగడాన్ని అవసరమైతే ₹1 ఇచ్చి దాన్ని మనం వదిలించుకోవాలి. లోకంలో ఒక మంచి మాట ఉందండి, మంచినంట ₹1 ఇచ్చి మనం కొనుక్కోవాలి. చెడుని ఏం చేయాలి? ₹1 ఖర్చు పెట్టైన దాన్ని మనం ఏం చేయాలి? దూరం చేసుకోవాలి. తాను కష్టపడింది, తన పనివారు కష్టపడింది, దాని కొరకు ఇస్సాకు ధనాన్ని హెచ్చించాడు, ఖర్చు చేశాడు. అయినప్పటికీ కూడా జగడం వస్తే దాన్ని వదిలిపెట్టేసి పక్కకు వచ్చాడు. గర్వం వలన జగడం పుడుతుంది. చూడండి, సామెతల గ్రంథంలోని 26వ అధ్యాయం మీరు 20వ వచనాన్ని చూడండి. 20వ వచనం. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. కట్టెలు లేకపోతే అగ్ని ఏమవుతుంది చెప్పండి? ఆరిపోతుంది. కొండిగాడు లేకపోతే అంటే ఏదైనా ఇద్దరి మధ్యన ఒక చిన్న ప్రాబ్లం వచ్చి వారు ఏదో కాస్త మాట ఘర్షణ పెరుగుతుంది అనుకోండి, మధ్యలో ఎవడో ఒకడు ఎంటర్ అవుతాడు. మంచోడు ఎంటర్ అయితేనేమో అది చల్లారుద్ది. ఏమనుంది ఇక్కడ? కొండిగాడు ఎంటర్ అయ్యాడు అనుకో, ఆ సంఘర్షణ లేదా ఆ సంభాషణ, ఆ మాట ఘర్షణ పెరిగి ఏమైపోతుంది? అది జగడంగా మారిపోద్ది. అంటే కొండిగాడు లేకపోతే జగడము చల్లారిపోతుంది. గర్వం వలన జగడం పుడుతుంది, కొండెగాడు వలన జగడము పెరుగుతుంది. జగడము పెరుగుతుంది. కాబట్టి ఈ విషయాలు కాస్తంత మనం మెలకు కలిగి జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 17వ వచనాన్ని కూడా మీరు చూడండి. తనకు పట్టని జగడములను బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొని వానితో సమానుడు. ఇంకా మరి కొందరు ఉంటారు, తమకు పట్టని జగడములు అంటే అది వారికి సంబంధించింది కాకపోయినా వారు ఇన్వాల్వ్ అయిపోతారండి.
ఎందుకు అవుతారో అర్థం కాదు. అటువంటి వాని గూర్చి దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? దాటిపోవచ్చున్న కుక్కను, దాటి వెళ్ళిపోతున్న కుక్క దగ్గరికి వెళ్ళి దాని చెవులు పట్టుకున్న వానితో సమానం. దారిని అది వెళ్ళిపోతూ ఉంది, వెళ్ళనివ్వకుండా దాని చెవులు పట్టుకుంటే ఏం చేస్తుంది? అది కరుసుద్దా లేదా? కొందరు పరిస్థితి అలా ఉంటుందండి. కాస్తంత మీరు జాగ్రత్తగా ఉండాలని నేను ఈ విషయాల్లో దేవుని వాక్యాన్ని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. జగడం వలన మనకు నష్టమే కలుగుతుంది, లాభం కలగదు. జగడంలో నుండి బయటికి రావడానికి ఒకవేళ నువ్వు ఏదైనా కొద్దిగా నష్టపోయినా దేవుడు దాన్ని తిరిగి మరలా నీకు ఆయన ఇస్తాడు. చూడండి, ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్న సామెతల గ్రంథంలో నుండి 3వ అధ్యాయం 30వ వచనం చూడండి. చదివేవాళ్ళకి అది గట్టిగా చదవండి అమ్మా. మూడు 10 చూడండి, 30 నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. చదువుదామా వద్దా అన్నట్టు మీరు చదివితే అది ఎలా ఉంటుందంటే, నీకు హాని చేయువానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు, బలత్కారము చేయువాని చూచి మత్సరపడకు. బలత్కారము చేయువాని చూచి మత్సరపడకు. ఇక్కడ ఏమని వ్రాయబడింది? నీకు హాని చేయువానితో అస్సలు నువ్వు తొందరపడి జగడమాడవద్దు. ఇస్సాకు అదే చేశాడు. తనకు ఇబ్బందిని, తనకు నష్టాన్ని కలిగించే ఆ గెరారు పశువు కాపర్లతో ఇస్సాకు జగడమాడలా. చూడండి, మీరు 2వ తిమోతికి రాసిన పత్రిక 2:23 మీరు ఈ వచనాన్ని కూడా మీరు చూడాలి. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. నేర్పు లేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని ఏం చేయాలా? విసర్జించాలా. నేర్పు లేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని మనం ఏం చేయాలా? అంటే కాస్తంత ఎడంగా మనం ఉండాలి. మీకు ఇన్ని రిఫరెన్స్లు చూపెట్టానండి. దేని కొరకంటే జగడములకు కాస్తంత మనం ఎడంగా ఉండాలి. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి దేవుడను, నీ తండ్రి అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నిన్ను ఆస్వాదిస్తాను, నీ సంతానము నేను విస్తరింప చేస్తానని దేవుడు అభయం ఇచ్చి మాట్లాడుతున్నాడు. ఏ రాత్రి? అతడు జగడముల విషయంలో కాస్తంత ఎడంగా ప్రక్కగా వచ్చినప్పుడండి. జగడాలలో ఉన్నప్పుడు కాదు, జగడాలను విసర్జించాడు. దాని విషయంలో తాను కాస్తంత నష్టపోవడానికి కూడా ఇష్టపడ్డాడు. తనది అయినప్పటికీ కూడా తను వదిలిపెట్టుకున్నాడు. అలా వదిలిపెట్టుకున్న ఇస్సాకుతో దేవుడు అభయం ఇచ్చి మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఒకవేళ నువ్వు జగడాలకి కాస్తంత పక్కకు రాగలిగితే నిశ్చయముగా దేవుడు నీకు తోడై ఆయన నిన్ను ఆశీర్వదించునుగాక. నీ సంతానమును దేవుడు విస్తరింప చేయునుగాక. లేదు నాకు జగడాలు కావాలి, గొడవలు కావాలి, కబుర్లు కావాలంటే చేయగలిగేదేమీ లేదు. జగడాలలో ఉన్నటువంటి వారికి దేవుడు తోడై ఉంటానని ఆయన అక్కడ చెప్పలా. జగడాలను విడిచిపెట్టి పక్కకు వచ్చిన ఇస్సాకుతో దేవుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడు కూడా జగడమాడే దేవుడు కాదండి. మీరు ఆ వచనాన్ని మత్తయి సువార్త
12వ అధ్యాయము 19వ వచనంలో మీరు ఆ వచనాన్ని మీరు చూడగలరు. మత్తయి సువార్త చూడండి, 12వ అధ్యాయము 19వ వచనం. ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దం ఎవ్వనికిని ఎక్కడ వినబడదు? వీధులలో ఈయన శబ్దము ఎవనికి వినబడదు. ఆయన కేకలు వేయడు, ఆయన జగడమాడడు. ఎవరి గురించి ఈ మాటలు వ్రాయబడ్డాయి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ఈ మాటలు వ్రాయబడ్డాయి. రెండు చేతుల దేవునికి మనం బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా మరొకసారి. యేసు ప్రభు మనకు మాదిరి. ఆయన జగడమాడడంట, అరవడంట, కేకలు వేయడంట. మౌనంగా ఆయన భరిస్తాడంట. వదకు తేబడు గొర్రె పిల్లవలే, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లుగా ఆయన మౌనంగా ఉన్నాడు. నోరు తెరవలేదని దేవుని వాక్యంలో మనం చూస్తామండి. గెరారు పశువుల కాపర్లు కూడా దుమ్మిగా ఇస్సాకు పశువుల కాపర్ల మీదకి వస్తే ఇస్సాకు తన పశువుల కాపర్లకు చెప్తున్నాడు, మీరు కాస్త నిదానించండి, కాస్త మీరు తగ్గండి, కాస్త మీరు వెనక్కి రండి. ఆ పశువుల కాపర్లు అంటూ ఉన్నారు, కాదు నాయనా, మా యజమానుడా, ఈ బావులను త్రవ్వింది మనం, పూడుకులు తీసింది మనం. నీ తండ్రి కాలంలో అబ్రహాము త్రవ్వించిన బావులయ్యా ఇవి. ఇప్పుడు వీళ్ళెవరో వచ్చి మావంటే మనం ఎందుకు తగ్గాలి? ఎందుకంటే మనం దేవుణ్ణి నమ్ముకున్నవారు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. ఎందుకంటే కాస్త మనం ప్రార్థనకి వెళుతున్నాంగా, దేవుణ్ణి బట్టి తగ్గాలి, దేవుని వాక్యాన్ని బట్టి తగ్గాలి, దేవుని పిల్లలం కాబట్టి మనం తగ్గాలి. తగ్గినవాడు ఎప్పుడు పాడైపోడు, చెడిపోడండి. తను తగ్గించుకున్నవాడు దేవుని వాక్యం అంటా ఉంది, దేవుడు వారిని హెచ్చిస్తాడంట. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఈ రోజున నీ హృదయంలో ఒకవేళ జగడం అన్నది గతంలో ఉంటే దాన్ని సంపూర్ణంగా నీవు పక్కన పెట్టేసి జగడానికి కాస్తంత ఎడంగా రావడానికి ఒక తీర్మానం నీవు చేయగలిగితే, ఇస్సాకుతో దేవుడు మాట్లాడినట్లు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉంటాను, భయపడకు, నేను నిన్ను ఆస్వాదిస్తాను, నీ సంతానమును నేను విస్తరింపచేస్తాను. రెండు చేతులైతే బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చూడండి, మరలా ఆదికాండం 26వ అధ్యాయం దగ్గరికి మరలా మనం వద్దాం. రెండవ విషయాన్ని ఇక్కడ మనం గమనిద్దామండి. 21వ వచనం, వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి గనుక దానికి సిత్నా అను పేరు పెట్టెను. ఏం పేరు పెట్టాడంట? సిత్నా. అక్కడ 3 అనేసి కింద ఫుట్ నోట్లో రాస్తాడు. ఏమంటాడంటే సిత్నా అనగా విరోధము. ఏంటి చెప్పండి? విరోధము. ఇది రెండవ పర్యాయం త్రవ్వించిన బావి. అక్కడ కూడా వచ్చేసారు వారు, ఇది కూడా మాదే అన్నారు. ఇస్సాకు పశువుల కాపర్లు మరలా వారి మీదకి గొడవకి కాళ్ళు దువ్వబోతుంటే ఇస్సాకు వారిని నివారించి అంటున్నాడు, దానికి ఒక పేరు పెట్టేశాడు, సిత్నా అని. అక్కడి నుండి కూడా ఆయన మౌనంగా పక్కకి వచ్చేసాడు. మామూలు విషయం అండి. ఇందాక అది మీదంటే ఇచ్చేసాం, మరలా ఇప్పుడు మేము ఇక్కడ త్రవ్వుకున్నాం, మళ్ళీ ఇది కూడా మాదంటారేంది అని కనీసం ఒక మాట కూడా వారికి విరోధంగా మాట్లాడలేదండి. దానికి ఆ పేరు పెట్టి మౌనంగా పక్కకు వచ్చాడు, సిత్నా అని. ఆ పేరుకి అర్థం ఏంటంటే విరోధము. ఇస్సాకు ఎవరిని ఉద్దేశించి విరోధంగా మాట్లాడడానికి ఎక్కడ కూడా ఇస్సాకు తొందరపడలేదండి. ఏమవ్వలేదు చెప్పండి? ఇస్సాకు తొందరపడి విరోధంగా మాట్లాడడానికి సాహసించి ముందుకు రాలా.
ఒక్కోసారి మనం చాలా తొందరగా మాట్లాడేస్తాం. దేవునికి విరోధంగా మాట్లాడతాం, అధికారులకు రాజులకు విరోధంగా మాట్లాడతాం, పెద్దలకు విరోధంగా మాట్లాడతాం, తల్లిదండ్రులకు విరోధంగా మాట్లాడతాం, మన ఇష్టం వచ్చినట్లు మాట్లాడతామండి. అయితే ఈ ఉదయకాలపు ఆరాధనలో చక్కటి మాదిరి మనకు ఇస్సాకు. ఏ విషయంలో అంటే విరోధముగా మాట్లాడటానికి ఇస్సాకు అక్కడ తొందరపడలేదు. అతడు అక్కడ నుండి కూడా నెమ్మదిగా ప్రక్కకు వచ్చేసాడండి. నెమ్మదిగా ప్రక్కకు వచ్చేసాడు. ఈరోజున మన పరిస్థితి ఎలా ఉంది? దేవునికి విరోధంగా ఒకవేళ మన పనులు ఉన్నాయా, మన మాటలు ఉన్నాయా, మన ఆలోచనలు ఉన్నాయా? ఒకవేళ అలా ఉంటే వాటిని ఇప్పుడే మనం విడిచిపెట్టాలి. కొన్ని విరోధమైనటువంటి కార్యాలు నేను మీకు జ్ఞాపకం చేసి కొంచెం ముందుకు వెళ్తాను. మీరు చూడండి, లేవీకాండం 26వ అధ్యాయం 21వ వచనాన్ని మీరు గమనించాలి. లేవీకాండం 26వ అధ్యాయం 21వ వచనం మీరు చూడండి. తన ప్రజలతో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న విధానం మనకు కనబడుతుందండి. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడచిరి. విరోధముగా ఏం చేశారంటే మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మును బాధించెదను. 7 బాధ దేనికి వస్తుందండి? దేవుని మాట వినక విరోధంగా మనం నడిచినప్పుడు బాధ వస్తుంది. చాలామంది వారి జీవితాల్లో ఎదుర్కొంటున్న ఆ బాధలు, కష్టాలు, ఆ బలహీనతలు, అనారోగ్య పరిస్థితులు, సమస్యలు ఎందును బట్టి అని వారు ఖచ్చితంగా దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా తెలియచేయబడతాయి. దానికి మూలం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడో వారు దేవుని మాట వినకుండా విరోధంగా నడిచినటువంటి వారు. దేవుడు ఆయా సందర్భాల్లో, ఆయా పరిస్థితుల మధ్యన దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. మనం ఎలా నడవాలో, మనం ఎలా ప్రవర్తించాలో, మనం ఎలా జీవించాలో, మనం ఎలా మాట్లాడాలో, మన దృష్టి ఎలా ఉండాలో ఖచ్చితంగా దేవుడు మనకు తెలియచేస్తాడు. దేవుని మాట మనం పక్కన పెట్టి దేవునికి విరోధంగా మనం నడిస్తే దీవించబడగలమా? ఆస్వాదించబడగలమా? మనం సమాధానాన్ని పొందగలమా? దేవుని కృపను పొందగలమా? ఎలా సాధ్యమవుతుంది? దేవునికి విరోధంగా నడిచిన ఎడల 7 బాధ వస్తుందండి. చూడండి, ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండం 12వ అధ్యాయం మీరు తీయండి, బైబిల్స్ తీయండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనం తీశారా బైబిల్ మీరు? 12వ అధ్యాయం ఎందుకు గ్యాప్ ఇస్తున్నానంటే అందరూ తీస్తారని కొంచెం అలాగ అందరిని గమనిస్తూ ఉన్నాను. ఎవరు బైబిల్ తీస్తున్నారా, ఎవరు బైబిల్ తీయట్లేదా? స్కూల్లో పంతులు గారు ఏం చేస్తారు? పిల్లలు చదువుతున్నారా లేదా గమనిస్తారా లేదా? కొంతమంది పిల్లలు ఉంటారు, ఆ బుక్స్ అలా పక్కన పెట్టేసి అలా కూర్చుంటారన్నమాట. మందిరానికి వచ్చేటప్పుడు మనం బైబిల్ తెచ్చుకోవాలి. బైబిల్ తెచ్చుకోవటం ఎంత ప్రాముఖ్యమో, మందిరంలో దేవుని వాక్యము చెప్పబడుతున్నప్పుడు ఆ వచన భాగాలను మనం బైబిల్ తెరిచి వాటిని గమనించడం కూడా అంతే ప్రాముఖ్యం. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి. సో పంతులు గారి స్థానంలో నేను ఉన్నాను, స్టూడెంట్స్ స్థానంలో మీరు ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అబ్జర్వేషన్ చేసి మిమ్మల్ని చక్కగా దేవునిలో, ఆత్మీయతలో, భక్తిలో మిమ్మల్ని నడిపించేటువంటి ఆ విధానములో కాస్తంత బాధ్యతలు తీసుకోక తప్పదు.
దేవునికి మరొకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మందిరానికి వచ్చామా, కూర్చున్నామా, వెళ్ళిపోయామా అంటే కుదరదు. దానివల్ల మనకు ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా దేవుని మాటలు వింటున్నప్పుడు ఏదో ఒక మాట ద్వారా మన హృదయం తాకబడాలి. దేవుని వాక్యం మన హృదయాన్ని తాకినప్పుడు ఒక ధైర్యం, ఒక నెమ్మది, ఒక సమాధానం, ఒక ఆదరణ, ఒక హెచ్చరిక, ఒక సరి చేసుకోవటం, ఒక దిద్దుబాటు ఖచ్చితంగా మనలో జరగాల. అప్పుడే ప్రయోజనం. లేకపోతే ఏముంది? భోంచేసాం, మనం తిన్న ఆహారం మన దేహం లోపల జీర్ణం అవ్వాలి. జీర్ణమైతేనే అది మన దేహానికి ఆరోగ్యాన్ని కలగచేస్తుంది. జీర్ణం అవ్వలేదనుకో ఏమవుతుంది? తర్వాత పైనుంచో కింద నుంచో అది అప్పటికి మనకి 2 రోజులు నీరసం, లేనిపోయిన సమస్య, బాధ. ఆ బాధ మనకు వద్దు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని వాక్యము మన నరాల్లోనికి, ఎముకల్లోని, కీళ్ళల్లోనికి వెళ్ళిపోవాలి. మన అంతరంగాన్ని శుద్ధీకరించాలి. అది మన హృదయాన్ని పరిశుద్ధపరచాలి. అక్కడున్న కల్ముషం ఏదైతే ఉందో దాన్ని కడిగి వేయాల. అందుకే మనం దేవుని మందిరానికి వచ్చి దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని మాట విననొల్లక ఆయనకు విరోధముగా నడిచిన ఎడల ఏడంతుల బాధలు ఉన్నాయి, కానీ దీవెనలు లేవు. ద్వితోపదేశకాండం 28వ అధ్యాయంలో అంటాడు కదా, ఆయన మాట వినినప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. అక్కడ కొక్కొలల ఆశీర్వాదాలు అక్కడ మనం చూస్తామండి. ఇక్కడ సంఖ్యాకాండము 12వ అధ్యాయము మీరు బైబిల్ తెరిచి చూడండి. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. యెహోవా ఆ మాట వినెను. ఏ మాట విన్నాడు ఆయన? మోషేకు విరోధముగా మిరియాము అహరోను మాట్లాడుకున్న మాటలు దేవుడు విన్నాడు. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటో తెలుసా? ఎవరికి విరోధంగా మనం మాట్లాడకూడదు. సేవకులకు విరోధంగా మాట్లాడకూడదు. తల్లిదండ్రులకు విరోధంగా మనం మాట్లాడకూడదు. పెద్దలకు విరోధంగా మనం మాట్లాడకూడదు. నాయకులకు విరోధంగా మనం మాట్లాడకూడదు. అధికారులకు, రాజులకు విరోధంగా మనం మాట్లాడకూడదండి. చట్టానికి విరోధంగా మనం మాట్లాడకూడదు. దేవుని వాక్యానికి విరోధంగా మనం మాట్లాడకూడదు. విరోధంగా మనం మాట్లాడుతున్న మాటలను ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. ఒకటి, దేవుని మాట వినక విరోధముగా మనం నడిచిన ఎడల దేవుడు చూస్తున్నాడు. రెండవది, విరోధంగా మనం మాట్లాడిన మాటలను కూడా ఆయన వింటున్నాడు. ఇస్సాకు విరోధముగా ఆ గెరారు పశువు కాపర్లు ఇస్సాకు మీదకి లేచినప్పుడు వారి మీదకి తిరుగుబాటు మరలా చేయలేదు, కానీ ఆ విరోధ భావాన్ని విడిచిపెట్టి మౌనంగా పక్కకు వచ్చేస్తూ ఉన్నాడు. మాట్లాడలేదు, ప్రవర్తించలేదు విరోధంగా, మౌనంగా భరించి పక్కకు వచ్చాడు. ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠం, విరోధముగా ఎవ్వరికి మనం ఉండకూడదండి. విరోధ భావం మన మనసులో నుండి తొలగించబడునుగాక, మన హృదయంలో నుండి తొలగించబడునుగాక, ఆలోచన తలంపుల్లో నుండి తొలగించబడునుగాక. ఈ విరోధ భావంలో మనకి ఏమొస్తుందో తెలుసా? పగ, కక్ష, గుండెల్లో గూడు కట్టుకునేటువంటి ఆ విధానం ఏర్పడుతుందండి. దాన్ని మనం ఆ మొక్కప్పుడే దాన్ని మనం త్రుంచివేయగలిగితే అవి మన హృదయంలో ఇక మ్రానుగా మారవు. చాలామంది ఈ విరోధ భావాన్ని పెట్టుకొని
వారి జీవితాల్లో ఎంతో నష్టాన్ని తెచ్చుకుంటూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని బట్టి దేవుని సేవకునిగా నేను మీకు ప్రేమగా చెప్తా ఉన్నాను. విరోధత్వాన్ని, విరోధ భావాన్ని, విరోధంగా నడిచే విధానాన్ని, విరోధంగా మాట్లాడే విధానాన్ని మనము విడిచిపెట్టుదుముగాక. అలా విడిచిపెట్టి ప్రక్కకు వచ్చాడు. ఎవరు? ఇస్సాకు. చూడండి, మీరు మరలా ఆదికాండం 26వ అధ్యాయం మీరు 22వ వచనాన్ని మీరు కంటిన్యూ చేస్తే, అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను, దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలగ చేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదామనుకొని దానికి రహేబోత్ అను పేరు పెట్టెను. ఏం పేరు పెట్టాడంట? రహేబోత్. అక్కడ 4 అనేసి కింద ఒక చిన్న ఫుట్ నోట్లో రాస్తాడు, అనగా ఎడము, ఎడము. ఈ వచ్చిన భాగంలో మీరు బాగా గమనించవలసిన మాటలండి. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను, దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలగ చేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదామనుకొని. ఏ దేశమందు? జగడము లేని దేశం, విరోధ భావము లేని దేశం. ఎడము అనగా ప్రత్యేకించబడుట, జగడములో నుండి ప్రత్యేకించబడుట, విరోధ భావంలో నుండి ప్రత్యేకించబడుట, పోట్లాట్లు, గొడవలు, అలరితో కూడిన ఆటపాటలు, చెడుతనము, వీటన్నిటిలో నుండి కాస్తంత ఎడముగా ప్రత్యేకంగా ఇస్సాకు వచ్చేసాడండి. వచ్చి అంటున్నాడు, ఖచ్చితంగా దేవుడు ఇక్కడ నన్ను ఏం చేస్తాడంటే అభివృద్ధి చేస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దా. నీ అభివృద్ధి ఎక్కడుందో తెలుసా? నీ క్షేమం ఎక్కడుందో తెలుసా? అది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు జగడాల్లో నుండి కాస్త బయటికి రా, విరోధ భావంలో నుండి కాస్త పక్కకు రా, ప్రత్యేకించబడు, వేరు చేయబడు, దేవుని సన్నిధిలో నిలువు. దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. దేవుడు నిన్ను వృద్ధిలోకి తీసుకొస్తాడు. చిన్నదానికి పెద్దానికి కాలు దూవుతావు, కయ్యానికి రెడీ అంటావు, నీకు సంబంధించినవి కాకపోయి నువ్వు ఏలు పెడతావు. అటువంటి వాడిని కూర్చి దేవుని వాక్యం ఏమంటా ఉంది? దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకొని కదిలించిన వానితో వాడు సమానం. ఎందుకు? మనకు సంబంధించింది కాని దానిలో మనం జగడంలో దూరటం దేనికి? మనం దీవించబడాలి, మనం అభివృద్ధి చెందాలి. ఈ విషయంలో అవసరమైతే జగడాన్ని మానుకోవడానికి కొద్దిగా నష్టపో, పర్వాలేదు. విరోధ భావంలో నుంచి బయటికి రావడానికి కొద్దిగా నష్టపో, పర్వాలేదు. దేవుడేమి నిన్ను విడిచి పెట్టడండి. అక్కడ నుండి పక్కకు వచ్చి మరలా బావి త్రవ్వితే అక్కడ కూడా జలలు గల నీటి ఊటలు మరలా పుట్టినాయి. అక్కడ ఎవరు రాలేదంట. అప్పుడు అనుకున్నాడు, దేవుడు వారికి మనకి ఏం చేశాడు? ఆయన ఎడం కలగ చేశాడని దానికి ఆ పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు? రహేబోత్ అని. అంటే దేవుడు ఇక్కడ నన్ను కాస్తంత ప్రత్యేకించాడు, ఇక జగడాలు లేవు, విరోధ భావాలు లేవు. దేవుడు ఇక్కడ నన్ను ఏం చేస్తాడు? అభివృద్ధి చేస్తాడు అని పేరు పెట్టుకొని ఆ బావికి అక్కడ ప్రార్థన చేసుకుంటా ఉంటుంటే ఆ రాత్రి ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. 2 మాటలు చెప్పి నేను ముగించేస్తానండి. ఏ రాత్రి అంటే, నువ్వు జగడం పెట్టుకొని, గొడవ పెట్టుకొని, నోరు పారేసుకొని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇంటికి వచ్చి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, ప్రభా ప్రభా, యేసు రక్తం అంటే ఆ రాత్రి మాట్లాడతాడు దేవుడు? మాట్లాడతాడా? చెప్పండి. మాట్లాడు. నిజమండి. వారి మీదకి వీరి మీదకి కయ్యానికి విరోధ భావంతో లేచి వెళ్ళి గొడవ పెట్టుకొని నీవే విరోధ భావాన్ని పెంచుకొని, కక్ష పెంచుకొని, కసి పెంచుకొని
వాటిని గుండెల్లో అలా గూడు పెట్టుకొని ఆ రాత్రి వచ్చి ప్రార్థన చేసుకుంటే దేవుడు నీతో మాట్లాడతాడా? ప్రియమైన నా బిడ్డ, జగడం బాగా ఆడావు, విరోధ భావం బాగా పెంచుకున్నావు, ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను, భయపడకో, రేపు మరలా వెళ్ళు అని చెబుతాడు దేవుడు? అంటాడా? నీ ఓర్పును దేవుడు పరీక్షిస్తున్నాడు, నీ సహనాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. లోకం వేరు, దేవుని పిల్లలంగా మనం వేరు. లోకానికి అది తగుద్ది, మనకది తగదు. జగడంలో అక్కడ ఇస్సాకు మెల్లగా పక్కకు వచ్చాడు. వద్దు, నాకు జగడం వద్దని పక్కకు వచ్చాడు. విరోధ భావంలో నుండి పక్కకు వచ్చాడు. విరోధ భావాలు నాకు వద్దు, విరోధంగా నేను నడవను, విరోధంగా మాట్లాడను, తుష్కారణంగా నేను మాట్లాడి వాళ్ళని నేను తక్కువ చేయను, నాకొద్దు ఆ విరోధం, నాకొద్దు ఆ జగడాలు, నాకొద్దని పక్కకు వస్తే అక్కడ దేవుడు శ్రేష్టమైన బావిని ఇస్సాకు కొరకు దేవుడు ఏం చేశాడు? సిద్ధపరిచాడు. దానికి ఒక చక్కగా పేరు పెట్టుకున్నాడు, ఎడము, దేవుడు నన్ను ప్రత్యేకించాడని. ఏమంటున్నాడు ఇక్కడ? దేవుడు నన్ను అభివృద్ధి చేస్తాడు అని ప్రార్థన చేసుకుంటుంటే ఆ రాత్రి ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీ తండ్రి దేవుడని నేను, అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. అయ్యో నా కష్టార్జితం, అయ్యో నా పనివారు త్రవ్విన బావులు అనవసరంగా వదిలిపెట్టానని చింతపడమాకు, భయపడమాకు, వాటికి మించి నేను నీకు ఇస్తాను. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. వాటికి మించి దేవుడు అంటున్నాడు ఇస్సాకు, నేను నీకు ఇస్తాను, నేను నిన్ను ఆస్వాదిస్తాను, నీ సంతానాన్ని నేను విస్తరింపచేస్తాను. ఎంతగా ఇస్సాకును దేవుడు దీవించాడో తెలుసండి. చూడండి అక్కడ, అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజాతును అతని సేనాధిపతి అయిన ఫికోలును గెరారును అతని యొద్దకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడగగా, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి గనుక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఎవరెవరు వచ్చారు? అబీమెలెకు అతని స్నేహితుడైన అహుజత్, సేనాధిపతి అయిన ఫికోలు. ఈ దేశంలో గొప్పవారండి. రాజు, అతని స్నేహితుడు, అతని సేనాధిపతి, వీరందరూ కలిసి ఇస్సాకు దగ్గరకు వచ్చి ఇస్సాకుతో మాట్లాడుతూ ఉన్నారు. ఇస్సాకు అంటున్నాడు, మీరు వెళ్ళగొట్టారు, నేను వచ్చేసాను పక్కకి, మరలా వచ్చారు ఎందుకు నాయన అంటే, వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము గమనించింది ఏంటంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. చూడండి, వారిలో భయం వచ్చేసింది. ఇస్సాకుకి ఎవరు తోడై ఉన్నారు? మనం పక్కన పెట్టాం, కానీ అతనికి ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నాడు. నీకు దేవుడు తోడై ఉన్నట్టుగా అన్యులు వారు గ్రహించాలి. గ్రహించినప్పుడు వారిలో దేవుని భయం వచ్చేస్తుందండి. వారు వచ్చి, అయ్యా దేవుడు నీకు తోడై ఉన్నాడు, కాబట్టి గతంలో జరిగిన దాన్ని మర్చిపో, పక్కన పెట్టు, ఇప్పుడు నీకు మాకు మధ్యన ఒక నిబంధన మనం చేసుకుందాం. ఏంటి ఆ నిబంధన? చూడండి ఏమంటున్నారు, మనకు అనగా మాకు నీకు మధ్యన ఒక ప్రమాణం ఉండవలెను, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమి చేయక నిన్ను సమాధానముగా పంపివేస్తాము కనుక నీవును మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుంది. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి. మరొకసారి చప్పట్లు కొట్టండి. అర్థమైందా మీకు ఆ మాట? యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవు నీవు. ఎవరు చెప్తున్నారు? ఒక అన్యుడు, అబీమెలెకు రాజు చెప్తున్నాడు. అతనితో వచ్చిన స్నేహితుడు, అతని సేనాధిపతి చెప్తా ఉన్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నిన్ను ఆస్వాదించాడయ్యా. ఎవరికి దేవుడు తోడై ఉంటాడు? ఎవరిని ఆయన ఆస్వాదిస్తాడంటే జగడాల్లో నుండి పక్కకు వచ్చినటువంటి వారు, విరోధ భావంలో నుండి పక్కకు వచ్చినటువంటి వారు, పక్కకు వచ్చి ప్రత్యేకంగా జీవించిన వారు,
దేవుని కొరకు జీవించిన వారికి దేవుడు తోడై ఉండి వారిని ఆస్వాదిస్తాడు. అట్టి కృప ఈ ఉదయకాలపు ఆరాధనలో చేరిన మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. ఎక్కడ వారు అక్కడ తలలు వంచి కళ్ళు మూయండి. ప్రార్థన చేసుకుందాం. ఒకటి రెండు నిమిషాలు ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. ఇస్సాకుకు ప్రత్యక్షమై దేవుడు అంటున్నాడు, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నిన్ను ఆస్వాదిస్తాను, నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను, నీ సంతానాన్ని నేను విస్తరింపచేస్తాను. దేవుని సన్నిధిలో భయభక్తులతో ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యము మన హృదయంలో నెమరు వేసుకుంటూ ఒక తీర్మానంతో ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. ఇస్సాకు త్రవించిన బావుల విషయంలో గెరారు పశువుల కాపర్లు వచ్చి జగడం పెట్టుకున్నారు. ఇస్సాకు వారితో జగడం ఆడలేదు, కానీ ఆ బావులు వారికి అప్పగించి పక్కకు వచ్చాడు. మరొక చోట బావులను త్రవిస్తే మరలా వచ్చి విరోధాన్ని పెట్టుకున్నారు, అక్కడ విరోధ భావాన్ని పెట్టుకున్నారు. అక్కడ నుండి కూడా ఇస్సాకు పక్కకు వచ్చాడు. అక్కడ మరలా ఇంకొక బావి త్రవిస్తే అక్కడ జలలు గల నీటి ఊటలు దేవుడు ఇస్సాకుకి ఇచ్చాడు. దేవుడు వారికి మనకి మధ్యన ఎడము కలగ చేశాడని, దేవుని స్తుతించి అక్కడ దేవుడు తను అభివృద్ధి చేస్తాడని సంతోషించి అక్కడ ప్రార్థన చేసుకున్నాడు. అక్కడ దేవుడు ఇస్సాకుతో మాట్లాడాడు. ఈ రోజున నీ జీవితంలో జగడాలు ఉన్నాయా? విరోధ భావాలు ఉన్నాయా? అల్లరితో కూడిన ఆటపాటలు, కక్ష సాధింపులు, వీటన్నిటిని విడిచిపెట్టగలిగితే దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. ఆయన నిన్ను ఆస్వాదిస్తాడు. నీ సంతానాన్ని విస్తరింపచేస్తాడు. విడిచిపెట్టడానికి, ప్రక్కకు రావడానికి ఒక తీర్మానం ప్రభు దగ్గర చేసుకో. ప్రభు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. ప్రార్థన చేసుకుందా. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలు మా హృదయాల్లో ఫలభరితముగా చేయండి. ఇస్సాకు వలె జగడంలో నుండి మేము పక్కకు రావాలి, విరోధ భావంలో నుండి మేము పక్కకు రావాలి, మేము ప్రత్యేకించబడాలి నాయన. అప్పుడే మీరు మాకు తోడై మమ్మల్ని మీరు ఆస్వాదిస్తారు. ఈ సత్యాన్ని మేము గ్రహించిన వారమై ఈ ఆత్మీయ అనుభవాలలో మేము ముందుకు కొనసాగించబడటానికి మీరు మాకు సహాయం చేసి మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని దీవించండి, మహిమ పొందండి. మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు ఘననామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.